హలో, పులావ్ చూసారా? పొడిగా ఉంది కదా. మీకు ఈ రెసిపీ కావాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ అయితే మనం ఆనియన్స్ తీసుకుందాం. తర్వాత మసాలా దినుసులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, మరాఠీ మొగ్గ, స్టార్ అనాస, యాలక్కాయలు. నా దగ్గర అయితే జాపత్రి లేదు, అది కూడా వేసుకోండి. పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇదేంటి క్యారెట్, స్వీట్ కార్న్, బీట్రూట్. తర్వాత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక మసాలా దినుసులు వేయాలి. మసాలా దినుసులన్నీ ఇక్కడ నాకైతే ఆయిల్ హీట్ అవ్వలేదు. కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక మీరు మసాలా దినుసులు వేయండి. అది కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ అయితే బాగా ఫ్రై చేయాలి, లేకపోతే పచ్చివాసన వస్తుంది. ఆనియన్స్ బాగా ఫ్రై అయితేనే ఈ పలావ్ టేస్ట్గా ఉంటుంది. ఇక్కడైతే నేను కుక్కర్ని ఇండక్షన్ స్టవ్ మీద చేంజ్ చేశాను. ఆ ప్రాసెస్ చూడండి. అది 1600లో పెట్టి హీట్ చేశాను. ఫంక్షన్స్ కూడా ఉంటాయి. నేను ప్రెషర్ కుక్కర్లో పెట్టాను. ఆ ఫంక్షన్ దగ్గర అలా ప్రెస్ చేస్తే రెడ్ లైట్ ఎక్కడైతే వెలుగుతుందో అక్కడ చేసి టెంపరేచర్ చేసుకోవాలి. నేనైతే 1600లో పెట్టేసి ప్రిపేర్ చేస్తున్నా. తర్వాత అయితే గ్రీన్ చిల్లీ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్, గ్రీన్ చిల్లీ. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయితేనే బిర్యానీ అనేది, పులావ్ అనేది చాలా టేస్ట్గా వస్తుంది. ఇవి బాగా ఫ్రై అయ్యాక మనం తీసుకున్న వెజిటేబుల్స్, స్వీట్ కార్న్ అవన్నీ వేసి బాగా ఫ్రై చేయాలి. తర్వాత టొమాటోస్ కూడా వేసి అవన్నీ కలిపి చాలా బాగా ఫ్రై చేయాలి. టొమాటోస్ అయితే చాలా బాగా వేగితేనే బాగుంటుంది. మనకు సరిపడే సాల్ట్ కూడా వేసుకోవాలి. కారం అయితే ఎక్కడ యూజ్ చేయము. మనకి పచ్చిమిర్చి కారం, మసాలా ఘాటుతోనే ఇది బాగుంటుంది. కారం వేస్తే బాగోదు. తర్వాత అయితే కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. టేస్ట్ ఇంకా బాగుంటుంది. And I bet that we could find a way closer. Never wanted to put all of this in your head, but I can see that we're only friends. ఇదైతే గరం మసాలా పౌడర్ కూడా వేయాలి. ఇదైతే ధనియాలు, జీలకర్ర కలిపేసిన పౌడర్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ వెజ్ పులావ్కి ఎప్పుడైనా కొంచెం మసాలా వేస్తేనే బాగుంటుంది. ఎక్కువ వేస్తే టేస్ట్గా ఉంటుంది. నాన్ వెజ్కి అయితే ఎక్కువ వేస్తే బాగుంటుంది. మనం వేసుకున్న ఆయిల్ అంతా సైడ్కి వచ్చేయాలి, అంత బాగా వేగాలి. అది వేగాక మనం రైస్ వేసుకోవాలి. రైస్ కాదు, బియ్యం వేసుకోవాలి, కడిగిన బియ్యం. రైస్ వేసుకున్నాక వాటర్ వేసుకోవాలి. 1 గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. వేసుకున్నాక కుక్కర్ పెట్టేసి 3 విజిల్స్ వచ్చాక ఆపేయాలి. స్టవ్ ఆపేయాలి. కుక్కర్ కప్ వేసే ముందు ఒక లెమన్ స్లైస్ స్క్వీజ్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్లోనే కొంచెం సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. సాల్ట్ అయితే మనకి సీ వాటర్లా, అది సముద్రపు వాటర్ టేస్ట్లో ఉండాలి. కొంచెం ఉప్పుగా ఉంటేనే కరెక్ట్గా పర్ఫెక్ట్గా రైస్ అయిపోయాక బాగుంటుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో పొడిగా. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, థ్యాంక్ యూ.